ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య జరుగుతున్న 5 టీ20 సిరీస్లో భాగంగా రెండో టీ20లో టీమిండియా జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 స్కోరు చేసింది. టీమిండియా యొక్క బ్యాటింగ్ చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్ 2 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 100 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 77 పరుగులు, రింకు సింగ్ 48 పరుగులు చేశారు. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 18.4 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేసి 100 పరుగులతో ఓటమి చెందింది. జింబాబ్వే యొక్క బ్యాటింగ్ చూసుకున్నట్లయితే మాదేవర 43 పరుగులు చేయగా, బెన్నెట్ 26 పరుగులు, మయర్స్ 0 పరుగులు, రాజా 4 పరుగులు చేయగా, కాంబెల్ 10 పరుగులు చేశాడు. మాదండే ఏమీ పరుగులు చేయకుండానే డకౌట్గా వెనుదిరిగాడు. తర్వాత కయన్ 4 పరుగులు చేసి నిరాశపరిచాడు. టీమిండియా యొక్క బౌలింగ్ చూసుకున్నట్లయితే ముఖేష్ కుమార్ 3 వికెట్లు, ఆవేష్ ఖాన్ 3 వికెట్లు, రవి బిష్ణోయ్ 2 వికెట్లు, సుందర్ 1 వికెట్ తీశారు. జింబాబ్వే బౌలింగ్ చూసుకున్నట్లయితే ముజారాబానీ 1 వికెట్ తీయగా, మస్కార్జే కూడా 1 వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ అలాగే ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాళ్లు. బ్యాటింగ్లో మాత్రం అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.